ఇగో బిట్టుగాడైతే భలే పడుకున్నాడండి. ఇంకా మధ్యాహ్నం స్టోరీస్ అనమాట ఇవన్నీ. ఏంటంటే మమ్మల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళు బాగా పడుకుంటారు. మా మమ్మీ అయితే ఏం చేస్తుందిరా ఇదని కొరికేస్తా నేను అన్నట్టుగా చూస్తుంది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ స్టోరీ మీకు చూపెడతానండి. వెల్కమ్ టు మా ఆఫ్టర్నూన్ స్టోరీ అండి. చూడండి ఎట్లా పడుకున్నారో. రాత్రంతా పడుకోకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. మేము ఎప్పుడో పడుకుంటాం, ఎప్పుడు పడుకుంటామో మాకే తెలీదు. అట్లాంటి స్థితిలో ఉంటాం. ఇగో నేను వీడియో తీస్తున్నానని వీడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈ పిల్లగాడిని జర పట్టించుకోండి. ఎందుకు అట్లా చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఈ బుడ్డిగాడి పేరు తెలుసు కదా మీకు, టాఫీ. వీడు అటెన్షన్ సీకర్ అనమాట. నేను వచ్చాను కదా ఏదో చేస్తున్నానని చెప్పి వాడు దీని సంగతి ఏంటో చూద్దామని కొంచెం గారాలు పోతున్నాడు అనమాట. వీడు చోటుగాడు. వీడు ఒక అయోమయం జగన్నాథం అనమాట. ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఇంకా వీళ్ళు కొంతమంది ఇక్కడ పడుకున్నారు. ఎక్కడ తోచిన వాళ్ళు అక్కడ పడుకుంటారండి. ఇదే ప్లేస్ అనేం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది తప్ప. చుక్కు ఉంది చూసారా, చుక్కు ప్లేస్ అదే. సో దానికి ఫిట్స్ వస్తాయి కాబట్టి దానికి సపరేట్ చేస్తాం, యూరిన్ అది చేస్తుంది కాబట్టి. సో దాని అదే ప్లేస్. మిగతా అందరు షఫల్ అవుతూ ఉంటారు. వీడు చూడండి ఎట్లా చేస్తున్నాడు. కింద పడుతావు రా బుడ్డిగా, కింద పడతావు. మధ్య చూడండి ఎంత ఎంచుకు చమ్మో పడతావు కింద. ఓకే పడుకో. అరే ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కింద పడతావు. టాఫీ గార్డ్ ఏంటంటే అటెన్షన్ సీకర్ అనమాట. వీడికి అన్నీ తెలుసు, అన్నీ అర్థం చేసుకుంటాడు. సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మోల్డ్ అవుతూ ఉంటాడు అనమాట. చాలా మంచి డాగ్ వీడు. సో ఇప్పుడు మనం వేరే రూమ్లో ఎవరేం చేస్తున్నారో చూద్దాం. మా వాళ్ళు హాల్లో కూర్చొని సీరియల్ చూస్తున్నారు. చూడండి మంచం కింద ఇంకొక 2 డాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నిక్కి ఉన్నాయి అక్కడ. ఇందులో ఏమో మిల్కీ అండ్ బ్యాచ్, మిల్కీ, రాకీ, చాక్లెట్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళదంతా ఒక గోడౌన్ బ్యాచ్ అనమాట. అక్కడ నుంచి ఎత్తుకొచ్చాం వాళ్ళని. సో అందుకని గోడౌన్ బ్యాచ్ అంటాం. ఇంకా బిట్టుని చూసారు కదా, బిట్టు హాల్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ పెద్ద హాల్లో డైనింగ్ దగ్గర జున్ను వాళ్ళ బ్యాచ్, చీట, జున్ను, బన్నీ, పూరి ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళ బ్యాచ్ ఏమో డైనింగ్ టేబుల్ బ్యాచ్ అనమాట. వీళ్ళు ఇక్కడే ఉంటాయి. చూడండి వాడు మొత్తం మళ్ళీ చైర్ని సగం పీకేసి నైట్ అంతా అలా పడుకున్నాడు, మార్నింగ్ కూడా అలాగా. సో ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఓయి వాళ్ళ బ్యాచ్, మోటు, బుల్లెట్, చిట్టి, ఓయి వీళ్ళ బ్యాచ్ ఉంటుంది. అంతా బ్రౌన్స్ అనమాట. వీళ్ళు ఇంకొక ట్రిప్లో వచ్చారు కాబట్టి వాళ్ళకి సెట్ అవ్వదు. సో అందుకని వీళ్ళని లోపల పెడతాం. ఈ రూమ్లో వచ్చేసి లంబు ఉంటుంది. లంబు ఎవరిని దగ్గర అనేది, ఇది లేడీస్ బ్యాచ్ అనమాట, ఆడోళ్ళ బ్యాచ్, ఆడోళ్ళ రాజ్యం ఇక్కడ. సో ఇక్కడ జెసికా, లంబు వీళ్ళు ఉంటారు. ఇంకా చాలామంది యాడ్ అవుతూ ఉంటారు, ఆఫ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా బయట అటు పాతింట్లో కూడా కొన్ని ఉన్నాయి. సో డాబా పైన కొన్ని ఉంటాయి. ఇక ఎండ బాగుందండి, సో నేను వెళ్ళే ఓపిక లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళ వరకు చూపిస్తున్నాను. సో ఇది ఆఫ్టర్నూన్ స్టోరీ. నైట్ అంతా పడుకోనియకుండా వాళ్ళు సూపర్గా పడుకుంటారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ఇంకా వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.